అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. సో మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ 1 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 1 నుంచి మార్చ్ 20 దాకా జరుగుతాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9 AM నుంచి 12 noon వరకు 3 hours ఉంటుంది. మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మనం ఐడెంటిఫై చేసిన సెంటర్స్ 67 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,624, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 20,815. సో టోటల్ 42,439 స్టూడెంట్స్ మన జిల్లాలో ఈ ఎగ్జామ్స్కు అపియర్ అవబోతున్నారు. ఇక్కడ మనకు 67 సెంటర్స్కు సంబంధించి 67 చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, జూనియర్ లెక్చరర్స్ లెవెల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది. 27 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 27 కస్టోడియన్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 40 అడిషనల్ కస్టోడియన్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు. అదేవిధంగా స్టేట్ హెడ్ ఆఫీస్ నుంచి 2 అబ్జర్వర్స్ మన డిస్ట్రిక్ట్స్కి అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్ 08592281275. సో ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. మన జిల్లాలో సెన్సిటివ్ అండ్ ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా 5 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వల్నరబుల్ సెంటర్స్గా 4 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో అన్ని ఈ 67 సెంటర్స్లో కూడా అక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ హాల్స్లో పూర్తిగా సీసీటీవీ కెమెరా అరేంజ్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ ఎగ్జామినేషన్కు. అక్కడ సెంటర్స్లో కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్తో అక్కడ క్వశ్చన్ పేపర్ స్ట్రాంగ్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ అక్కడ సేఫ్ కస్టడీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎన్షూర్ చేయడం జరుగుతున్నది. 24th, 25th ఫిబ్రవరి క్వశ్చన్ పేపర్స్ని స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్స్కి షిఫ్ట్ చేస్తాము ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. సో ఇవి అన్నీ కూడా పకడ్బందీగా రైట్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్స్, అక్కడ స్టోరేజ్ పాయింట్స్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కు ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ 8:30 తర్వాతనే క్వశ్చన్ పేపర్స్ని తీసుకువెళ్ళడం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఫోర్స్తో తీసుకువెళ్తాము. 8:30 ముందు ఓపెన్ చేయము. 3rd ఫిబ్రవరి 2025 గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది. దానికి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే 4 noon సెషన్ 10 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కు అలౌ చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes. 9:45 AM 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలౌ చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలౌ చేస్తాము. గ్రేస్ టైం 15 minutes. 2:45 మ్యాక్సిమం. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము. సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలౌ చేయము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి. మన జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి.
మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544. సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు. సో 7 వెన్యూస్ చెప్తున్నాను. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్, ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ కాలేజ్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ రోణిగి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న 7 వెన్యూస్కు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెన్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. 7 వెన్యూస్ వీ హ్యావ్ 7 లైసెన్సింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసెన్సింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది. ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సెపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్, బ్లైండ్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు. బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్, మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి, అదేంటంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పామో అది తీసుకుని రావాలి. 7 సెంటర్స్ 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ఫ్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు, ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి వాళ్ళు. సో దీస్ ఆర్ సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.